ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా కొనసాగుతోంది. కరీంనగర్ నుంచి తెరాస అభ్యర్థి స్వామిగౌడ్ ఆధిక్యంలో ఉన్నారు. నల్గొండలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి ఉపాధ్యాయ మండలి అభ్యర్థి పూల రవీందర్ ఆధిక్యంలో కొనసాగుతుండగా ఉత్తరాంధ్రలో పీఆర్టీయూ అభ్యర్థి గాదే శ్రీనివాసనాయుడు ముందంజలో ఉన్నారు. రాత్రికి తుది ఫలితాలొచ్చే సూచనలున్నాయి. ఎమ్మెల్సీ ఉపాధ్యాయ పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ముందుగా మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారు. మొదటి ప్రాధాన్యంలో ఎవరికి 50% రానట్లయితే రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారు. విశాఖ స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్నారు. 3 జిల్లాల నుంచి 14,428 ఓట్లుండగా 92% పోలింగ్ నమోదైంది. సిట్టింగ్ ఎమ్మెల్సీ బొడ్డేపల్లి మోహన్ రావు సహా 7 అభ్యర్థులు బరిలో నిలిచారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కింపులో జాప్యం జరుగుతోంది. ఇక్కడ 1,04,958 ఓట్లు పోలయ్యాయి. ఎమ్మెల్సీ చైతన్యరాజు తనయుడు కిరణ్ వర్మ, సిట్టింగ్ ఎమ్మెల్సీ జార్జ్ విక్టర్, తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థి వెంకట సూర్యనారాయణ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎన్నికల పరిశీలకుడు రాజశేఖర్, గుంటూరు జిల్లా కలెక్టర్ సురేష్ కుమార్ పర్యవేక్షణలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఓట్లు లెక్కిస్తున్నారు. ఇక్కడ 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాత్రి 10 గంటలకు ఫలితం వెలువడవచ్చని అంచనా. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల ఓట్ల లెక్కింపు నల్గొండలోని నాగార్జున డిగ్రీ కళాశాలలో జరుగుతోంది. 6 అభ్యర్థులు బరిలో ఉండగా ప్రధానంగా 3 మధ్య పోటీ నెలకొంది. ఎక్కువ పోలింగ్ నమోదవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లపైనే అభ్యర్థులు ఎక్కువ ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. సాయంత్రానికి తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కరీంనగర్ లో ఉత్తర తెలంగాణ ఉపాధ్యాయ పట్టభద్రుల నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. పట్టభద్రుల స్థానానికి తెరాస నుంచి స్వామిగౌడ్ తో పాటు మరో 15 మంది బరిలో ఉన్నారు. ఉపాధ్యాయ స్థానానికి 6 బరిలో నిలిచారు.